ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 20వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 20వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం వరకు కూడా 20వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వాత సంబంధమైన రోగాలు, ఈ వాత సంబంధమైన రోగాలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, ఆటంకాలు కానీ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలా ఇబ్బందులు వచ్చాయని మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదు. అలాగే డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి. ఈ డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి. ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. దానివల్ల మనోవ్యధ పెరిగిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దాంతో ఏంటంటే భవిష్యత్తు పట్ల ఒక భయం, బెంగ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరో పక్క మీ పిల్లల డెవలప్మెంట్స్ విషయంలో కూడా మీకు ఒక రకమైన మానసికమైన ఆందోళన ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారి మధ్యాహ్నం నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు శుభకరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీరు బాగా పుంజుకుంటారు. ఆర్థిక వనరులు పెరుగుతాయి. మీకు ఆరోగ్యం సహకరిస్తుంది. ఏవైతే అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడ్డారో, ఏవైతే అనారోగ్య సమస్యతో మీరు బాధపడ్డారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా మధ్యాహ్నం నుంచి బాగా పెరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, మీరు ఊహించిన విధంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ ఆరోగ్యం సిద్ధించడం, ఆదాయం పెరగడం, ఈ రెండింటి వల్ల కూడా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఒక మానసికమైన ఆనందానికి గురవుతారు, మానసికమైన సంతోషానికి గురవుతారు. దాంతో వారు హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు వారి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆయా కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని ఇవ్వడం వల్ల మీరు చాలా హ్యాపీగా, ఆనందంగా ఫీల్ అవుతారు. అలాగే మీ ఇళ్ళల్లో శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీ యొక్క ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే
ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకు వెళ్తారు, దూర ప్రాంతాలకు వెళ్ళి దైవ దర్శనాలు చేసుకుంటారు. వాటి వల్ల కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా మధ్యాహ్నం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఏకాగ్రత బాగా కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. దానివల్ల మీరు మరింత హ్యాపీగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మధ్యాహ్నం నుంచి సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. మధ్యాహ్నం నుంచి సక్సెస్ఫుల్గా ఆయా కార్యక్రమాల్లో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా మధ్యాహ్నం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రుశాసనం లేకుండా చేసుకుంటారు. అంతకుముందు వరకు కూడా ఎవరైతే శత్రులు మీ యొక్క ఫేమ్ని డిగ్రేడ్ చేయాలని చూశారో వారంతా కూడా మీకు పాదాక్రాంతం అవడానికి, మీ చెప్పు చేతుల్లోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు మధ్యాహ్నం నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏ రంగాన్ని చూసినా, ఏ రంగంలో పనిచేసినా, ఏ రంగంలో ఉద్యోగం చేసినా అవన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.